న్యూటివి తెలుగు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన లేఖను బయటపెట్టింది. 2004లోనే ఆ భూమిని ప్రభుత్వానికి హెచ్సియు అప్పగించినట్లు లేఖలో పేర్కొంది. ఆ డాక్యుమెంట్స్ పై అప్పటి రిజిస్ట్రార్ నరసింహులు సంతకం కూడా ఉంది. 534.28 గుంటల భూమిని ప్రభుత్వానికి అధికారులు అప్పగించినట్లు లేఖలో ఉంది. అందుకు ప్రతిగా గోపన్నపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాలను ప్రభుత్వం కేటాయించినట్లు లేఖలో పేర్కొంది. హెచ్సియు వద్ద 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిని నిరసిస్తూ హెచ్సియు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే తాజాగా ఆ భూమి ప్రభుత్వానిదే అని క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంది. ప్రైవేట్ సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుంది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేదు, సర్వేలో 1 అంగుళం భూమి కూడా హెచ్సియుది కాదని తేలింది అని వివరణ ఇచ్చింది. విద్యార్థులను కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది.